మనం రక్షించినందుకు నేను దేవుడికి వందనాలు తెలుసుకున్నాను. అందరం సంతోషంగా ఉన్నట్లయితే ఒకసారి దేవుడికి థ్యాంక్ యూ. హల్లెలూయా. ఆమేన్. ప్రియులారా, మనము ఈ యొక్క బైబిల్ స్టడీలో ఎన్నో విషయాలు కదా, ఇప్పటివరకు ఎన్నో విషయాలు నేర్చుకుంటూ వచ్చాము. ప్రియులారా, ఈరోజు 10 అనే మాటని ఒక వాక్యాన్ని మనం నేర్చుకుంటాం. దేవుడు సృష్టించినప్పుడు, ఈ లోకాన్ని సృష్టించినప్పుడు, భూమి ఆకాశాన్ని సృష్టించినప్పుడు 10 సార్లు ఆయన వాక్యాన్ని మనం నేర్చుకుంటాం. రెండోది, ఆదాము నుంచి నోవా వరకు ఎన్ని సంతానాలు ఉంటారన్నా? సంతానాలకి 10 తరాలు అని మనం నేర్చుకున్నాం. మూడవది, దేవుడు ఐగుప్తు మీదకి ఎన్ని తెగులు పంపాడు? 10. అన్ని 10. దాని తర్వాత దేవుడు తన ప్రజల కొరకు మరేమన్నారు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అంతేకాకుండా దేవుడు బైబిల్లో 10 మంది కన్యకల గురించి మనకు ఒక ఉపమానాన్ని యేసుక్రీస్తు బోధించాడు. అంతేకాకుండా 10 మంది కుష్ఠరోగులను యేసుక్రీస్తు స్వస్థపరిచాడు కదా. అన్ని 10 స్వస్థ. ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, దేవుణ్ణి ఇశ్రాయేలు జనాంగము 10 సార్లు శోధించారు. ఎన్నిసార్లు శోధించారంట? ఈరోజు చాలా ముఖ్యమైన విషయము. ఆన్లైన్లో చాలా మంది వింటుంటారు. సో కాబట్టి అందరి నిమిత్తం మనం ఈ యొక్క వాక్యాన్ని సేపు ప్రయాణించుకున్నాం. సంఖ్యాకాండము మనమందరం మన బైబిల్ తీసుకున్నట్లయితే సంఖ్యాకాండము 14వ అధ్యాయము. ఆప్షన్ బాక్స్ సంఖ్యాకాండం 14వ అధ్యాయము 22 నుంచి 24 వరకు చదువుతున్నాం. కదా, మీరందరూ తీసినట్లయితే నేను మీకు చదువుతాను. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 22 నుంచి 24 వరకు నేను చదువుతాను. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను, నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినకాలను పరిశోధించి కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశంలో వారు చూడరు. నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరను దాన్ని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టాడు. అతని సంతతి దాన్ని స్వాధీనపరచుకుంది. ప్రియులారా, ఈ యొక్క వాక్యంలో మనం గమనించేది ఏంటంటే, దేవుడైన యెహోవా తన ప్రజల గురించి కంప్లైంట్ ఇస్తున్నాడు. ఎవరికి కంప్లైంట్ ఇస్తున్నాడు? మోషేని పిలిచి, మోషే, ఈ ప్రజలు ఐగుప్తులో అరణ్యంలో నా సూచన క్రియలు చూశారు. ఏం చూశారు? 10 తెగుళ్ళు వాళ్ళు చూశారు. అరణ్యంలో నా తెగుళ్ళు, నా యొక్క అద్భుతాలు చూశారు. ఏంటి? 40 సంవత్సరాలు మన్నాను కురిపించాడు. దాని తర్వాత నీళ్లను తాగారు, బండల నుంచి నీళ్లను తాగారు. అంతేకాకుండా ఎంతోమంది శత్రువులు వచ్చారని అరణ్యంలో బయలుదేరుతుంటే, ప్రయాణం చేస్తుంటే ఎంతోమంది శత్రువులు వచ్చి వీళ్ళని చంపవాలి అనుకున్నప్పుడు దేవుడు వాళ్ళ పక్షాన యుద్ధం చేశాడు. మోషే 2 చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచేవారంట. మోషేకి చేతులు నొప్పిలేసి ఆయన చేతులు కిందికి దించితే ఇశ్రాయేలు ఓడిపోయి అమలేకీయులు గెలిచేవారు. అందుకు దేవుని సేవకులు ఏం చేశారంట, ఒక బండను తెచ్చి వేసి మోసేను కూర్చోబెట్టి అటువైపు ఒక చెయ్యి, ఇటువైపు చెయ్యి వాళ్ళు ఎత్తారంట. ఆయన చేతులు పైనంత వరకు ఇశ్రాయేలు విజయాన్ని పొంది వాళ్ళందరినీ నాశనం చేశారని దేవుడు వాక్యం. సో కాబట్టి అరణ్యంలో ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలు చూసిన ఈ జనులు చూసి గాని నన్ను నమ్మక ఈ 10 మార్లు నన్ను శోధించి, ఈ 10 మార్లు నన్ను టెస్ట్ చేసిండ్రు, ఈ 10 సార్లు నన్ను పరిశోధించారు. దేవుడు చేస్తాడా లేదా, దేవుడు ఉన్నాడా లేదా,
నేను ఇచ్చి దుక్కుతా, దేవుడు నన్ను పట్టుకుంటాడు, కాపాడుతా లేదా, నేను విషం దాపుతా, దేవుడు నన్ను కాపాడుతా, దేవుడిని శోధించాలంట. ఎన్నిసార్లు చేశారు? 10 సార్లు. అందుకంటాడు, కాబట్టి నేను మీకు వాగ్దానం చేసిన ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలో వీళ్ళలో ఒక్కడుగా ప్రవేశించరు. ఎంతమంది బయలుదేరించారంటే వాళ్ళు వచ్చినప్పుడు 6 లక్షల మంది పురుషులు. కాల్బలం అంటే నడవగలిగిన వారు, అంతేదా? నడవగలిగిన వారు చూస్తాయి కదా. 6 లక్షల మంది కాల్బలం వాళ్ళ పిల్లలు తెచ్చుకొని, వాళ్ళ భుజాలు వేసుకొని, సంకలు వేసుకొని, ఓకే, వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేడీస్ వేరు, వాళ్ళ పని మనుషులు, వాళ్ళ యొక్క మెయిల్ సర్వెంట్ వీళ్ళందరూ కలిపితే ఒక 30-40 లక్షలు ఉంటారు మనుష్య వాళ్ళంతా. వీళ్ళందరూ బయలుదేరితే ప్రభు అంటాడు, ఎవరే కానీ నేను చెప్పిన ఆ కానాను దేశంలో ప్రవేశించారు. 2 మాత్రం ప్రవేశించారు, యెహోషువ, 2 కాలేబు. మంచి మనసు కలిగిన వ్యక్తి అంటే కాలేబు. అంటే దేవుడు ఎప్పుడు శోధించలేదంట, దేవుడు చెప్పిన ప్రతి మాట నమ్మాడంట. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నోరు తెరిచి దేవుడిని ఒక చెడ్డ మాట అనలేదంట. యోగు గురించి ఉంది కదా, యోగు తన ఆస్తితో పోగొట్టుకుని, తన పిల్లలందరినీ పోగొట్టుకుని, ఒట్టి మీద కురుకునిచ్చి అంత వచ్చిన తర్వాత ఆయన అంటాడంట, ఆయన గోరెపట్ట చుట్టుకొని బూడిదల కూర్చుని దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఓకే, దేవుడి పరిశుద్ధ నామానికి వందనములు స్తోత్రములు కలుగుతాక అని చెప్పి యోగు నోటితో దేవుడు అన్యాయస్తుడని అనలేదు. అలా కాలేబు మంచి మనసు కలిగిన వ్యక్తి కాబట్టి ఈయన ప్లస్ యెహోషువ వారి కుటుంబము ఆ యొక్క కానాను దేశాన్ని చూస్తారు. చిన్న పిల్లలు వెళ్ళారు కానీ ఆ వయసులో ఉన్నవాడు మాత్రం వాళ్ళు వెళ్ళలేరు. ఎందుకు వెళ్ళలేకపోయారు? మరి గారు వీళ్ళు దేవుడిని ఏం చేశారంట? శోధించారు. ఎన్నిసార్లు? 10 సార్లు. ఒకసారి శోధిస్తే దేవుడు వదిలేశాడు. రిపీట్గా అదే తప్పులు చేయడం, రిపీట్గా దేవుడి మీద సరగడం, దేవుడి మీద కొలగడం. డైరెక్ట్గా దేవుడిని ఏమనలేదమ్మా, వాళ్ళు ప్రతిసారి దేవుడు సేవకులను పట్టుకుని అనేవాడు, నువ్వేం పాస్టర్ అయ్యా, నువ్వేం సేవకుడు అయ్యా, నిన్ను నమ్ముకొని మేము వస్తే నువ్వు మమ్మల్ని ఈ రకంగా అన్యాయం చేస్తావా, మమ్మల్ని నువ్వు మోసం చేస్తావా, ఐగుప్తులో ఉంటేనే మేము బాగుండేది, ఇదంతా కంప్లీట్ కాదా, ఇవన్నీ సరైనది కాదా, ఏడి దేవుడు ఏడి, దేవుడు అంటే మమ్మల్ని కాపాడవచ్చు కదా అని ఇంకా 10 సార్లు ప్రతిసారి మోషన్ అటాక్ చేసేవారంట. మోషన్ పట్టుకుని ఆయన దించేవారు. ఎందుకంటే డైరెక్ట్ గా వీళ్ళు దేవుడిని చూడలేరు, దేవుడిని వీళ్ళు డైరెక్ట్ గా తిక్కలేరు. అదే ఒక సామెత ఉంది కదా, ఆకాశాన్ని చూస్తే మన ముఖం మీద పడుతున్నట్టుగా వాళ్ళకి దేవుడు కనపడడు. వాళ్ళు ఎవరో తిప్పినా అది వాళ్ళకి దొరుకుతుంది కాబట్టి వాళ్ళకి దొరికింది ఎవరంట? మోషే. ఎందుకంటే మోషే వాళ్ళ నాయకుడు, వాళ్ళని అరణ్య మార్గంలో నడిపించిన వాడు. సో ప్రతిసారి 10 సార్లు మోషన్ పట్టుకొని అన్నారు, 10 సార్లు మోషన్ పట్టుకొని తిట్టారట. నువ్వేం నాయకుడు అయ్యా, నువ్వేం సేవకుడు అయ్యా, అంతగాని జ్ఞానం లేదా? సో ఈరోజు మొదట దేవుని వాళ్ళు ఎక్కడ శోధించారు? ఫస్ట్ టైం నిర్గమకాండం 14 మొదటిసారి వాళ్ళు దేవుని ఎక్కడ శోధించారు ఒకసారి గమనించు. చదువుతారు, వినండి. 1 నుంచి 10 వరకు. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకులు వేసింది. సారీ అండి, నిర్గమకాండం, క్షమించండి, సంఖ్యాకాండంలో నిర్గమకాండం 14వ అధ్యాయము. ఇక్కడ వీళ్ళు మొదటిసారి మోషేకు విరుద్ధంగా మాట్లాడి దేవుని మీద సరిగారు. మరి యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చాడు, ఇశ్రాయేలీయులు తిరిగి ఫిహాహీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రంలో మధ్యనున్న బయలుసేతును ఎదుటను దిగవలనని వారితో చెప్పును.
దాని ఎదుట సముద్రం వద్ద వారు దిగవలెను. ఫరో ఇశ్రాయేలును గూర్చి వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసి వేసనని అనుకున్నాను. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచుకుని అతడు వారిని తరమగా నేను ఫరో వలను అతని సమస్త సేనలను మహిమ తెచ్చుకుంటున్నాను. నేను యెహోవానని ఐగుప్తులందరూ తెలుసుకుందురని. వారు అలాగూ దిగిరి. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెప్పబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధంగా త్రిప్పబడి, మనం ఎందుకు ఇలా చేసుకుని మన సేవలో ఉండకుండా ఇశ్రాయేలులను ఎందుకు కోరించుతుంది అని చెప్పుకునేది. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయాడు. మరి అతడు శ్రేష్టమైన 600 రథములను, ఏంటంటే 600 రథములను, ఐగుప్తు రథములన్నింటినీ వాటిని ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయాడు. అప్పుడు ఐగుప్తు రాజైన ఫరో హృదయంలో కఠినపరచగా అతడు ఇశ్రాయేలీయుల తరిమెను. దేవదనం చదవండి. అప్పుడు ఇశ్రాయేలీయులు బలిపించేట బయలువెలుచుండిరి. ఐగుప్తులు అనగా ఫరో రథముల గుర్రములన్నీ అతని గుర్రపు రౌతులు అతని దండమున వారిని తరిమిరి. బయలుకోలు ఎదుటనున్న సిహా హీరోతునకులు సమీపమున సముద్రం దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొని ఫరో సమీపించుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తులు తమ ఎదుట వచ్చుట చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇప్పుడు చేయనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులు మగుటే మేలని చెప్పిరి. చాలా ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేల్ జనాంగము ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వాళ్ళు వచ్చిన ఫస్ట్ స్టాప్ ఏదంట సముద్రం. ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు అనేకుల దగ్గర వాళ్ళ దగ్గర బైబిల్ రాయబడింది. బంగారపు, వెండి, మంచి విలువల బట్టలన్నీ వాళ్ళ దగ్గర ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చింది కదా. వాళ్ళు ఫస్ట్ వచ్చిన స్టేషన్ ఏదంటే పెట్టారా? సముద్రం. సో వాళ్ళు ఫస్ట్ వచ్చిన ప్లేస్ ఈ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. సో ఈ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి వాళ్ళు ఉన్నప్పుడు ఈ యొక్క ఫరో అంత ప్లాన్ చేసి పెట్టాడంట. వీళ్ళు ఎందుకు రా బాబు రోజులు వదులుకున్నాము, వాళ్ళు మన దగ్గర ఉంటే మనకు సేవ చేసేవాడు ఎంతమంది? 6 లక్షల మంది పురుషులే. వాళ్ళ భార్యలు అందరూ ఏదో ఒక పని చేసేవారు, మనకి ఏదో ఒక చాకరీ చేసేవాడు. ఇప్పుడు మన పని ఇంట్లో ఎవరు లేదు. అమెరికాలో మీకు తెలుసలేదు, ట్రంప్ అందరిని తరిమేసిన తర్వాత ఇప్పుడు లేబర్ ప్రాబ్లం వస్తే మంచి అందరు తరిమేశాడండి. ఓకే, అక్కడ ఎవరు మెక్సికన్స్ ని, ఆఫ్రికన్స్ ని, ఈ తెల్లోలను, లేకపోతే మన ఇండియన్స్ ని, చైనీస్ ని, ఎవరెవరికి సరైన పత్రాలు లేవో వాళ్ళందరినీ తరిమేశాడు. అక్కడ పెట్రోల్ బంకులో పనిచేసేవాళ్ళు లేరంట, అక్కడ షాపులలో పనిచేసేవాళ్ళు లేరంట. ఎందుకంటే భయపడి పనికి ఎవరు రావట్లేదంట. అలా ఇక్కడ ఐగుప్తు దేశంలో ఇప్పటి వరకు 400 సంవత్సరాలు వీళ్ళ చేత చాకులు చేయించుకొని బాగా అలవాటు పడ్డారు. ఇప్పుడు దేవుడు వాళ్ళని బయటకు తీసుకెళ్ళాడు. మరొక రకమైన బాధ, ఇన్ని సంవత్సరాల వాళ్ళతో మనం సేవ చేయించుకున్నాం, ఇప్పుడు మనకు సేవ చేయడానికి ఎవరు లేదని చెప్పి వీళ్ళు మాట్లాడుకొని 600 రథాలను, దానిపైన కొంతమంది మనుషులను, దానిపైన అధికారుల నుంచి దేవుడు పంపించాడు. ఈ సముద్ర ప్రాంతంలో వీళ్ళు ఉండాలి. రథాలు వస్తున్నాయి. ఎన్ని రథాలు అంటావు? 600 రథాలు. ఒక 50 రథాలని మనం చూస్తే, ఒక 50 కార్లను చూస్తే ఎంత ఆశ్చర్యం ఉంటుంది కదా. అలాంటి 600 రథాలు దేవుడు, మంచి రోడ్లు ఉంటాయి కాబట్టి తీసుకోగలరా?
ఐగుప్తు ప్రాంతం అంతా ఇసుక ప్రాంతం, దాని గుమ్మంతా కలిపించి బాగా లేస్తూ ఆ సీను చూసినప్పుడు భయపడ్డారు. భయపడి మొదటిసారి వీళ్ళు మోషేను అటాక్ చేశారు. ఇప్పటి వరకు ఇశ్రాయేలు జనాంగము ఎక్కడే కానీ మోషేనే కానీ అహరోన్ని కానీ తిట్టినట్టు ఆయన తిరుగుబాటు బైబిల్లో లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎక్కడ ఉండేవారు? ఐగుప్తులు ఉండేవారు. ఐగుప్తులు ఏం ప్రాబ్లం రాలేదు కదా. ఇప్పుడు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. వీళ్ళ ఫస్ట్ స్టేషన్ ఏదంటా ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. వీళ్ళంతా ప్లాన్ చేసుకుని పెట్టుకుంటారు. వాళ్ళు బాబు వాళ్ళు ఎందుకుగా వదిలేరు మనము, వాళ్ళు ఉన్న రోజు మనకు బాగా ఎంజాయ్ చేసుకునే వాళ్ళము, వాళ్ళు పని మనుషులుగా మనకి ఎంత బాగుండేది అని చెప్పి లాస్ట్కు వీళ్ళు 600 మంది రథాలను మనుషులను పంపి వాళ్ళు పట్టుకొని ఎక్కడో చంపేయమని చెప్పి రాజు ఆజ్ఞించాడు. రాజు ఆజ్ఞించిన తర్వాత వీళ్ళు రథాలను వస్తున్నప్పుడు వీళ్ళు దాన్ని చూసి భయపడి ఓకే దేవుని ప్రార్థన చేయడం కంటే ఏం చేశారంటే మోషేకు విరోధంగా మాటలు. ఇది మొదటిసారి. ఎన్నిసార్లు వీళ్ళు దేవుని తిరుగుబాటు చేశారు? 10 సార్లు. ఇది ఎన్నోసారి? ఇది ఫస్ట్ టైం. ఏమని సరిగారంట పిల్లరా? దేవునికి విరుద్ధంగా వాళ్ళు 10 నుంచి చదువుతున్నాము. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. మొరపెట్టడం దేవుని అడిగితే బాగుంటుంటే అంతటా ఒకటి ఏం చేశారంట? మోషేతో ఐగుప్తుల సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించుదివా? వాళ్ళు ఫస్ట్ అడిగింది ఏంటంటే కదా సమాధుల గురించి. ఏమన్నారంట? పదేమన్నారు ఐగుప్తు దేశంలో మాకు సమాధులు ఎవరు తెచ్చి అనుకొని అరణ్యంలో మమ్మల్ని పార్పెట్టడానికి నువ్వు తెచ్చావా అంటే సిస్టర్ వీళ్ళకు దేవుడు కాపాడుతాడు అనే ఒక విశ్వాసము లేదు. మీకు ఒక వాక్యంలో హిబ్రూయులకు రాసిన పత్రికలో రాయబడింది, వారి అవిశ్వాసము చేత కానాను దేశము వాళ్ళు చేరలేకపోయారు. ఇది ఇంత ఎవరికి తీసుకున్నాను హిబ్రూయులకు రాసిన పత్రిక. వీళ్ళు ఎందుకు సనిగారు, ఎందుకు వీళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళలేకపోయారు కదా. హీబ్రూయులకు రాసిన పత్రికలో క్లియర్గా రాయబడింది ఎందుకు వాళ్ళు ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశంకు వెళ్ళలేకపోయారు అంటే హీబ్రూయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. వీరి కోపము పుట్టించు వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించాను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయేది. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసను? అవిధేయుల వారు గూర్చే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయినని గ్రహించుచున్నారు. చెప్పండి కదా, దేని బట్టి దేవతన వాళ్ళు ప్రవేశించలేదంట? అవిశ్వాసం చేత. అంటే మరే మొదలకు వారికి గారు విశ్వాసం లేకుండా అంటారు. ఏమని? మేము కానాను దేశం అంటే ఇజ్రాయెల్ దేశం కదా, యెరూషలేము, బెత్లెహేము, ఆ యొక్క ప్రామిస్ ల్యాండ్ వాగ్దానం చేసిన దేశం, పాలు తేనెలు ప్రవహించు దేశము నేను మీకు ఇస్తానని అబ్రహాముకు వాగ్దానం చేశాడే. వీళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోయాడట? ఇక్కడ హిబ్రూయులకు రాసిన పత్రికలో రాయబడింది వారి యొక్క అవిశ్వాసం. మెయిన్ అవిశ్వాసం. ఆ గుర్రాలు వస్తున్నప్పుడు, ఆ యొక్క రథాలు వస్తున్నప్పుడు వీళ్ళు భయపడిపోయారు. భయపడి దేవుడికి మొరపెట్టారని ఉంది, అక్కడ బాగా ఉంది. మొరపెట్టిన తర్వాత ఏం చేశారంటే అంట తిరిగి మోషేకు విరుద్ధంగా సరగడం ప్రారంభించారు. వాళ్ళు ఫస్ట్ పాయింట్ ఏంటి తెలుసండి? మాకు ఐగుప్తు దేశంలో సమాధులు లేవని,
మమ్మల్ని అరణ్యంలో మమ్మల్ని చంపడానికి నువ్వు తెచ్చావా, అరణ్యంలో పాల్పెట్టడానికి తెచ్చావా? ఇంకా ఒకటి ఫస్ట్ ప్రాబ్లము, ఈ ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేయలేకపోయింది కదా, మోషేకి విరుద్ధంగా మాట్లాడారు. రెండో మాట వాళ్ళు ఏమన్నా చూస్తుంది కదా, 11 వచనము, అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించువా, మమ్మల్ని ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయలేదా, మమ్మల్ని ఐగుప్తుల నుంచి బయటికి రప్పించి మమ్మల్ని దిక్కులా చేశావయ్యా. అంతేనా? ఏమంటున్న తర్వాత మా జోలికి రావద్దని మేము ఐగుప్తులో దాసులు మగుదమని, ఓకే, ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల ఒకటకు మేలని చెప్పేది. ఘోరంగా సరుగుతున్నారు కదా. మేము ఐగుప్తులో వాళ్ళకు దాసులు ఉండడానికి మాకు ఇష్టమయ్యా, అలాంటిది మమ్మల్ని అనవసరంగా బయటకు తెచ్చాడు. వాళ్ళకన్నా సేవ చేసుకుంటే ఎంత బాగుంటుంది. స్థితిలో హాయిగా మంచిగా తిని, ఓకే, మంచిగా పడుతుంది, బాగా ఎంజాయ్తో ఎంజాయ్ చేసుకుంటూ ఏదో చాకరీ జీవితమే, కానీ చనిపోతే అక్కడ మంచిగా సమాధులు ఉంటాయి. మేము అప్పుడే చెప్పాము కదా, ఎప్పుడు చెప్పారు? ఐగుప్తు చెప్పారు. ఎక్కడన్నా మనకు తెలుసా? మోషే మేము రామని ఎక్కడన్నా చెప్పారండి మీకు? ఉంది అదేదన్నా మనకి ఎక్కడన్నా? ఎక్కడగా లేచిస్తున్నారు. ఇంకో మాట చెప్పినట్టు మోషే మీద లేచుకొని, ఓకే, అపవాదాలను వీళ్ళు వేసుకుంటారు. మీకు అప్పుడే చెప్పాం కదా మేము. వాళ్ళు ఎక్కడన్నా చెప్పినట్టు బైబిల్లో దాఖలు ఉన్నాయి కదా, మేము వాళ్ళకే దాసులు ఉంటామని చెప్పాం కదా. ఎందుకు మమ్మల్ని అనవసరంగా తెచ్చావు? ఎవరు చెప్పారు మీకు? అది తిప్పిగా ఆయన చెడాబడా తిప్పి ఆయన మీద లేని నెపాలు వాళ్ళు చెప్పారు. మోషే మాట చూడండి, దేవుడు చదవండి 13వ వచనం గట్టిగా. అందుకు మోషే భయపడి యెహోవా మీకు నేడు కలుగచే రక్షణను మీరు ఊరక నిలిచి చూడుడి, మీరు నేడు చూసిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయ్య ఉండిన వారని ప్రజలతో చెప్పాను. అందుకు మోషే మీరేమన్నట, ప్రజలారా మీరు భయపడకండి, మీరు ఊరికనే ఉండి చూడండి. మీరు ఆ 600 రథాల మీదకి వెళ్ళి వాళ్ళని మీరు సంపాదిస్తున్నా, లేకపోతే వాళ్ళకి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఊరికనే ఉండి చూడండి. ఇంగ్లీష్ లో బీ స్టిల్, బీ సైలెంట్ అండ్ సీ. మీరు ఊరికనే ఉండి చూడండి దేవుడు ఏం చేస్తాడో అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రజలను మళ్ళీ మీరు చూడరు. మీకు ఎంతమంది తెలుసో పిల్లగా, దేవుని వాక్యం ప్రకారం, ఓకే, బైబిల్ రాయబడి మీరు మౌనంగా ఉండి చూడండి. ఏదైనా యుద్ధాలు జరిగినప్పుడు, ఏదైనా కష్టాలు మనం మీదకి వచ్చినప్పుడు, మనం మన ఇండియాలోనే కాదు అమెరికాలో ఎక్కడైనా కూడా మనం సైలెంట్గా ఉంటే దేవుడు తన బాధ తీర్చుకుంటాడు. మనకైనా గొడవపడి మనము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధర్నాలు చేసుకుంటూ ఏమైనా చేసుకున్నాం అనుకుంటే దేవుని ఇన్వాల్వ్మెంట్ ఉండదంటే సిస్టమ్. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, యూ మేనేజ్ యువర్ సెల్ఫ్ ఆర్ కీప్ క్వైట్. యూ మేనేజ్ యువర్ సెల్ఫ్ ఆర్ కీప్ క్వైట్. నువ్వు మొత్తం నువ్వే మేనేజ్ చేసుకుంటావు, మేనేజ్ చేసుకో, లేకపోతే నువ్వు కామ్గా ఉండు, నేను చూసుకుంటా అని అర్థం. మౌనంగా ఉండి మీరు చూడండి. చూడండి కదా, ఆ కీర్తన గ్రంథంలో ఒక వాక్యం ఉంది, నలభై 46:10. కీర్తన గ్రంథంలో 46వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట వస్తుంది. 46:10. ఊరకుండుడి, ఊరుకొనుకుండండి, నేనే దేవుడని తెలుసుకునుడి. చాలు. ఏమవుతుంది ఇప్పుడు కదా, బీ సైలెంట్, బీ స్టిల్ అండ్ నో ఐ యామ్ ది లార్డ్. మీరు ఊరుకుండండి, నేనే దేవుడని మీరు తెలుసుకోండి. జకరియా గ్రంథం తీసుకుందాం. 2వ అధ్యాయం 13వ వచనం. జకరియా గ్రంథము 2:13.
ఇక్కడ కానీ ప్రభు తన ప్రజలకు చెప్తున్న మాట జకరియా గ్రంథము 2:13. సకల జనులారా యెహోవా తన పరిశుద్ధమైన నివాసం విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. మీరు ఆయన సన్నిధిలో ఉంటారంట, మౌనులై ఉండండి. అంటే ఇక్కడ దేవుడు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ పట్ల ఆయన యుద్ధం చేస్తాడు. కాబట్టి మీరు ఏమైనా ఎలా ఉన్నారంటే సునీత గారు మౌనులై ఉండండి. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు వెళ్ళి గొడవపడండి, లేకపోతే మీరు వెళ్ళి కొట్లాడండి అని చెప్పకుండా దేవుడు అంటున్నాడు మీరు మౌనంగా ఉండండి. మోషే తన ప్రజలతో ఏమంటున్నాడు ఇశ్రాయేలు జనాంగంతో, యెహోవా మీరు మౌనం నుండి చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రజలను ఇంకా మీరు ఎన్నడూ అంటే వాళ్ళందరినీ దేవుడు చంపేస్తారా? ఎర్ర సముద్రంలో దేవుడు వాళ్ళందరినీ ముచ్చేస్తాడు కదా, అందరినీ నాశనం తీసేస్తాడు. నేను మన యూట్యూబ్ లో ఒక వీడియో చూశాను. అదేంటంటే ఎర్ర సముద్రంలో ఇప్పటికి ఆ రథాల చక్రాలు విడివిడిగా మొత్తం సముద్రం యొక్క ఓకే అగాధంలో లేకపోతే సముద్రం యొక్క చివరిలో కదా దాని యొక్క రథాల చక్రాలు అంటే పై తర్వాత మనం చదువుతున్న దేవుడు ఆ రథాల చక్రాలను విరగొట్టాడంట. అందుకే మీరేమంటారంటే ఏం చేయండి, మౌనంగా ఉంది, నేనే దేవుళ్ళని తెలుసుకునండి, మీరు గొడవపడవద్దు. హబక్కు తీసుకున్నారండి, దానియేలు దాని తర్వాత దగ్గర ఎక్కువ ముందు తీసుకున్నారు. హబక్కు తెలుసు వాక్యం 2వ అధ్యాయం 20 వస్తుంది. నాబోకు తర్వాత ఉంటుంది 2:20 వస్తుంది. ఏముందని చూద్దాం కదా. అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనంగా ఉండునుగాక. ఆయన సన్నిధిలో లోకమంతా ఎట్లుండాలంట, మౌనముగా ఉండునుగాక. ఇది క్లియర్గా మనము ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన వాక్యాలు విన్నప్పుడు, ప్రార్థించుకున్నప్పుడు ఓకే మనం మౌనంగా ఉండడం చాలా మంచిది. యెహోవా తన సన్నిధిలో. సో కాబట్టి క్లియర్గా ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఒకే మోషే అంటున్నాడు మీరు మౌనంగా ఉండి ఓకే ఆయన కార్యం మీరు చూడండి. ఈ ప్రజలను మళ్ళా తిరిగి చూడరు. దేవుని చదవండి దాని కింద 14. అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, మోషే సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రని ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దానిని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. ఇదిగో నేనే ఐగుప్తుల హృదయములను కఠినపరుచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలన అతని సమస్త సేనలను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతులను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతు వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకొందురనెను. ఇక్కడ మోషే మళ్ళా దేవుడికి ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు అంటాడంట, మోషే నువ్వు ఎందుకయ్యా నాకు మొరపెడుతున్నావు, చిన్న చిన్న దానికి నువ్వు ఎందుకు మొరపెడుతున్నావు, నీ చేతిలో నేను ఇచ్చిన కర్ర ఉంది కదా. 10 తెగుళ్లకు ప్రతి తెగుళ్లకు కర్రను వాళ్ళు యూజ్ చేశారు కదా. అలాగేదో ప్రతి తెగుళ్లకు కర్రను వాళ్ళ నీళ్ళను కొట్టిన వెంటనే నీళ్లు రక్తంగా మారాయి. కర్ర చేయి పైకి ఎత్తిన వెంటనే కప్పలు వచ్చాయంట. కర్ర చేయి ఆ కర్ర మోసి చేస్తున్న కర్ర చేసుకున్నదే బిడతలు చాలా ప్రియులుగా దేవుడు ఆ కర్ర ద్వారా ఎన్నో అద్భుతాలు చేశాడు కదా. ఓకే ఇదే కర్ర మోసి చేతున్న కర్ర ఆ యొక్క సీనాయి కొండ మీద, హోరేబు కొండ మీద యెహోవా దేవుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మోషే నీ కర్రని కింద పడేయమన్నప్పుడు ఆయన మోషే కర్రని కింద పడేస్తాడు. ఆ కర్ర సర్పంగా మారి మళ్ళా దాని తోక వైపు పట్టుకున్నప్పుడు ఆ తోక నుంచి పట్టుకున్నప్పుడు మళ్ళా ఆ సర్పం ఎలా అవుతుంది,
కర్రగా అంటే ఈ యొక్క చేతిలో ఉన్న ఆ కర్ర దేవుడి దాంతో అయితే అద్భుతాలు చేశాడు. అదే కర్ర ఫరో దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఫరో దగ్గరికి వచ్చిన వెంటనే మోషేను దేవుడు చెప్పాడు, మోషే నీ కర్ర ఆయన ముందు పడేసిన వెంటనే ఏమైందంట పిల్లల వల్ల సర్పమైందంట. అప్పుడు ఫరో ఏం చేశాడంటే ఆయన మంత్రగడతో మీరు కానీ మీ కర్రను పడేయమన్నప్పుడు ఆయన పడేసి వాళ్ళందరూ పడేశారంట. చివరికి మోషే సర్పము లేకపోతే మోషే కర్ర అన్ని కర్రలను లేకపోతే పాములను మింగేసిందంట. సో మోషే నీ కర్రను పైకెత్తు, సముద్రం 2 పాయలైతాయి, నా ప్రజలు 6 నీళ్ళను నడుస్తారు. అప్పుడు ప్రజలకు ఇశ్రాయేలు వారి ఐగుప్తు దేశంలో తెలుస్తుంది నేనే యెహోవా. వాళ్ళు తెలుసుకుంటారు నేను నిజమైన దేవుడు. ఈ ఎర్ర సముద్రం గురించి కూడా మనం బైబిల్ చదువుకున్నట్లయితే ఎంత ఆశ్చర్యం కదా. ఇశ్రాయేలు జనాంగం నడిచేవారు చూస్తున్నారు. ఆ సముద్రం 2 వైపులో ఒక మార్గం వచ్చిందంట. 2 వైపుల నీరు నిలబడ్డాయంట గోడ మాదిరి. ఎలా నిలబడ్డాయంట? గోడ మాదిరి నిలబడ్డాయంట. వీళ్ళు దాటి వెళ్తున్నది ఐగుప్తులు కరెక్ట్ ఆ యొక్క మార్గానికి వచ్చారంట. దేవుడు మళ్ళీ ఆ గోడను మనం నీళ్ళుగా మార్చాడంట. ఈ నీళ్ళని వీళ్ళ మొదలు పట్టుబడి అందరి గోడను వచ్చారు. చెప్పాడు కదా, ఈ ప్రజలను మళ్ళీ మీరు చూడరా క్రీష్ 600 రథాలను సృష్టించారు. రథంలో ఒక్కడే ఉంటాడా? ఇద్దరు గ్యారెంటీ ఉంటారు. ఆ ఒక్కొక్క రథానికి ఒక అధిపతి అంట. మళ్ళా దేవుడు అంశాలు ఉంటాను. ఇదిగో నేనే ఐగుప్తుల హృదయములను నేనే ఐగుప్తుల హృదయంలో కఠినపరుచుదును, వారు వీరిని తరముదురు. నేను ఫరో వలన అతని సమస్త సేనలను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతు వలన నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతులను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకొందురు. అప్పుడు ఇశ్రాయేలుడి ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. అది ఎన్నో వచ్చిన దేవదూత 19 దేవదూత అనే మాట గమనించుకుందాం. దేవుడు అంటున్నాడు ఏంటంటే అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహములకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించు. దీన్ని బట్టి ఒక విషయం తెలుసుకోవాలి ఏంటంటే ఇశ్రాయేల్ జనాంగము ఐగుప్తు దేశం నుంచి నడిచి కానాన్ దేశం వరకు రీచ్ అయ్యే వరకు వాళ్ళ ముందు ఒక దేవదూత ముందు వారిని నడిపించేవాడు. పగలు దేవుడు ఎలా ఉన్నాడంట? మేఘస్తంభం వలె ఉన్నాడంట. రాత్రి పూట ఈ ప్రజలకు అగ్ని స్తంభం వలె ఉన్నాడు. చూసిన ఐగుప్తు దేశం నుంచి వాడు బయటకు వచ్చారు. 6 లక్షల మంది పురుషులు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పని మనుషులు, వాళ్ళ మేల్ సర్పెంట్స్, వాళ్ళ పశువులు, ఆవులు. ఆ పెద్ద ఎడారిలో ఓపెన్ ఏరియాలో కాలిపోరా? ఓకే, ఆ ఎడారిలో కాలిపోతారు. అందుకు దేవుడు ఏం చేశాడంట? డే టైంలో ఎక్కడ నడిచినా వాళ్ళ మీద ఒక పెద్ద మేఘం ఉండేదంట. మేఘం ఉంటే నీళ్ళు ఎంత వస్తుందా? మొత్తం నీడంటే ఇక్కడి నుంచి మేము షాపింగ్ పెట్టుకోవాలి అంటారు. ఒక 12 లక్షల మంది అంటే మాట్లాడుతున్నారు. అంతవరకు మొత్తం మేఘం అంటారు కదా. నడిచిన కొలది మేఘం పోతా ఉంటాయి. అంటే ఎండ దెబ్బ తగలకుండా దేవుడు వారిని కాపాడాడు. రాత్రి పూట దేవుడు ఎలా ఉన్నాడంట? అగ్నిస్తంభం. అంటే అగ్నిస్థలం అంటే లైట్. వాళ్ళు తినాలి కదా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి కదా. రాత్రి పూట వెళ్తున్నారు కదా. మనకు కరెంటు లేని పరిస్థితుల్లో కానీ మనకేముండేది? గుడ్డి దీపం ఉండేది కదా. చీకటిలో ఎప్పుడు మనుషులు జీవించలేదు కదా. ఆ ఏ కాలమైనా వచ్చిన దీపం ఉండేది కదా. సో ఈ దేవదూత వాళ్ళ ముందు ముందుకే నడిపించేవాడు. అందుకే కీర్తన గ్రంథంలో 34:7 ఒక వాక్యం ఉంది కదా. చూడండి, 34 అధ్యాయం 7వ వచనము, కీర్తన గ్రంథం 34:7.
ఇశ్రాయేలు మాత్రమే కాదు, దేవదూత మనకి తోడుగా ఉండి నడిపిస్తాడు. 34వ అధ్యాయం 7వ యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని నడిపించును. వారిని రక్షించును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి వారిని ఏం చేస్తుందా? రక్షిస్తా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళా మరేమో గారు ఒక దూత మీ వెనక ఉంటాడంట. మీరు ఎన్నిసార్లు బాబు దగ్గర పోయించిన తెలుసు గారు, మనం ఎన్నిసార్లు మనం ఓల్డ్స్కి వెళ్ళొచ్చా, ఎన్నిసార్లు మనం శ్రీకాకుళంకి వెళ్ళొచ్చా, మార్గాపురంకి వెళ్ళగా చేద్దాం. దేవుడు మనకు తోడుగా ఉంటాడని ఉద్దేశం. యెహోవా యందు భయభక్తులలో వాళ్ళ చుట్టూ ఆయన దూత. మనం ప్రభు నమ్ముకున్నాం కదా, దేవుడు మన మీద ఒక సీల్ వేశాడట, ఒక ముద్ర వేశాడట. సునీత ఇస్ మై డాటర్, మరియమ్మ ఇస్ మై డాటర్, ఆమె నా కూతురు. లేకపోతే అనుష నా డాటర్, ముఖేష్ నా కుమారుడు, రిక్కీ మై సన్ అని చెప్పి ఆల్రెడీ దేవుడు ముద్ర వేసి ఒక దూతను మనం చూపిస్తాడు. మనం ఎక్కడికి వెళ్ళినా ఆ దూత ఎప్పుడు వరకు కాపాడుతూ మనం తెలుస్తాడు ఉంటాడు. పేతురును పట్టుకుని నేను చంపుదాం అనుకున్నప్పుడు, రాత్రి పూట ఆయన జైల్లో పడుకుని నిద్రపోతున్నప్పుడు ఒక దేవుడు వచ్చి ఆయన తట్టి లేపి, నువ్వు చెప్పులు వేసుకోయా, నీ నడుము కట్టుకో, పెట్టేసుకో, నీ యొక్క కోట్ వేసుకో అని ఆయన నేర్పించి ఆయన బయటకు తీసుకెళ్లాడంట. ఆయన జరిగిందని తెలియక ఏమనుకున్నాడంత, ఇదంతా కళ అనుకున్నాడంట. అంటే దేవుడిత మన కంటికి కనబడకపోవచ్చు, కానీ వాళ్ళు ఎప్పుడు మనకు తోడుగా ఉంటారు. హల్లెలూయా. ఇది వాగ్దానం కదా. కీర్తన 91వ అధ్యాయం 10వ వచనం చదవండి కదా. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండడమే కాకుండా, ఇక్కడ కీర్తన 91వ అధ్యాయం 10, 11 ఒక వాక్యం ఉంది. చదవండి అమ్మా ఎవరినప్పుడు గట్టిగా. నీ మార్గములంతటా, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన, అంటే దేవుడు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా అది ప్రియుల, నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుంటారు. మన పాదాలకు రాయి తగలకుండా దేవుడు దూతలు ఇస్తాడంటారు. వాళ్ళు వచ్చి మనం ఎక్కడ వెళ్ళినా మనకు ఎలాంటి అపాయం జరగకుండా వాళ్ళ చేతుల మీద, ఇది వాస్తవం కదా. మనం ఎన్నిసార్లు ప్రయాణం చేస్తాం, చిన్న యాక్సిడెంట్ అయితే మనం చనిపోతాం. యాక్సిడెంట్ కాకుండా కాపాడుతుంది ఆయన. మనం ఎన్ని న్యూస్లో చూపేస్తున్నారు, బస్సు పోతా కొట్టి ఎంతమంది లోపల క్రష్ అయిపోయి చనిపోయినాడు, 2 ట్రైన్లు గుర్తుకొని ఎంతమంది చనిపోయినాడు, ఏరోప్లేన్ సముద్రంలో పడి ఎంతమంది మాయమై గల్లంతైపోయినాడు. కానీ మనకి ఎందుకు కావట్లేదంటే ఇదిగో ఈ వాక్యం, ఈ మార్గములన్నింటిలో నేను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును. వారు ఈ పాదములకు రాయి తగలకుండా ఎలా ఎత్తుకుంటాడు? చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. సో ఇశ్రాయేల్ జనాంగం ముందు ఎవరు వెళ్ళేవాడంట? దేవుడా ఒక దూత వెళ్ళేవాడంట. వాళ్ళ ఐగుప్తు దేశం ఈ రోజు వరకు కదా ఆ యొక్క అరణ్యంలో వాళ్ళని నడిపించింది ఒక దూత అంటారు కదా. దేవుడే కానీ ఒక దూత నుంచి వాళ్ళని నడిపించేవాడంట. సో తర్వాత మనం చదివినటువంటి బైబిల్లో, సో వీళ్ళంతా సముద్రం నుంచి దాటిపోతారు. దాటిపోయిన వెంటనే తర్వాత ఈ ఐగుప్తులంతా లోపలికి వస్తారు కదా. లోపలికి వచ్చి ఆ సముద్రం దగ్గర వాళ్ళు ఉండడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళని పట్టుకుందామని చెప్పి ప్రయత్నం చేస్తారు. బైబిల్ రాయబడిగా దేవుడు ఒక పెద్ద గాలిని రప్పించి ఆ సముద్రపు నీళ్ళన్నింటినీ మళ్ళా ఒకటి చేశాడు. చూడండి ఆ వాక్యం దీవదనం చదవండి. వాక్యం చదవండి. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగింది, కానీ రాత్రి అది వీరికి వెలిగించను గనుక ఆ రాత్రి అంతా ఐగుప్తుల సేన ఇశ్రాయేలును సమీపించలేదు. మోషే సముద్రం వైపు తమ చెయ్యి సాసి చెప్పగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలుల చేత సముద్రంలో తొలగించిన దానిని
ఆరిన నేలగా చూశాను. నీళ్లు విభజించబడగా ఇశ్రాయేలులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయేది. ఆ నీళ్లు వారి కుడి ఎడమ పక్కన వారికి గోడల వలె నిండెను. ఐగుప్తులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రం మధ్యనే చేరిరి. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూసి ఐగుప్తుల దండును కలవరపరిచి వారి రథచక్రములను ఊడిపడినట్టు చేయగా వారు బాగా కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలు ఎదుటి నుండి పారిపోదు దండని యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేయుచున్నాడని చెప్పుకొనిరి. అంతలో యెహోవా మోషేతో ఐగుప్తుల మీదికి వారి రథముల మీదికి వారి రౌతుల మీదికి నీళ్లు తిరిగి వచ్చినట్టు సముద్రం మీద నీ చెయ్యి చాపమనెను. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా పొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను. గనుక ఐగుప్తులు అది చూచి వెనుకకు పారిపోయి అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తులను నాశనము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలులో ఆరిన నేలన సముద్రం మధ్య ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమను ప్రక్కలను గోడవలె నుండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరమున చూసిరి. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలును చూసిన కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడును మోసే యందును నమ్మిక ఉంచిరి. సో ఇది జరిగింది. సముద్రం 2 భాగాలు చేశాడు సృష్టిగారు. ఆ 2 భాగాలు చేసినప్పుడు ఆ సముద్రపు నీళ్లను దేవుడు గోడవాళ్ళు కట్టేశాడట. ఇశ్రాయేలు జనాంగాన్ని నడిచారట. నడిచి వాళ్ళు పోతున్నప్పుడు ఈ యొక్క ఐగుప్తు రథాలన్నీ మళ్ళీ వాళ్ళని సముద్రం లోపలికి వచ్చారట. బై ద టైం వీళ్ళు వెళ్ళిపోయారట పిల్లరా. అప్పుడు దేవుడు ఒక పెద్ద గాలిని విస్తరింపచేసినప్పుడు ఆ నీళ్లు మళ్ళా నార్మల్గా ఆ గోడలని పగిలిపోయి నీళ్లు మళ్ళా యథావిధిగా వచ్చాయంట. వీళ్ళందరూ సముద్రంలో వచ్చారు. అది చూసి ఆ రోజు నుంచి ఇశ్రాయేలు దేవుడి పట్ల అతని సేవకుల పట్ల నమ్మకం నుంచి విశ్వాసం. ఈరోజు నా టాపిక్ ఏంటంటే కూడా ఈ ప్రజలు నన్ను 10 సార్లు శోధించింది. ఇది మొదటిసారి శోధించారు. ఎక్కడ? ఎర్ర సముద్రం దగ్గర మొదటిసారి శోధించారు. మాకు ఐగుప్తు దేశంలో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ పాతి పెట్టాలని ఇచ్చావా? మేము నీకు ఐగుప్తు దేశంలో చెప్పాము కదా, మేము అక్కడ దాసులు ఉంటాము, వాళ్ళకి మేము బానిసలు ఉంటాము, మేము అక్కడే ఉంటాము, అక్కడే చేస్తామని నేను ఎవరైనా మమ్మల్ని తీసుకెళ్ళడానికి మొదటిసారి దేవుడు సేవకులు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఒక వాక్యం చదువుకుందాం. యేసు ప్రభు తన శిష్యులను సువార్త సేవకు పంపుతూ ఈ మాట అంటాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. ఈ వాక్యం చాలా ముఖ్యమైన వాక్యం, అందరూ గమనించారు. 10వ అధ్యాయం 40వ వచనం. యేసుక్రీస్తు తన శిష్యులను సువార్త సేవకు పంపుతూ ఈ మాట అంటాడు. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాడు, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకున్నాడు. ప్రియుల దగ్గర వాక్యం ఉంది. యేసు ప్రభట్టాడండి శిష్యులను 10వ అధ్యాయంలో ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెలుగొట్టుకొని ప్రతి విధమైన రోగములను ప్రతి విధములైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చారు. తర్వాత 12 మంది పేరు రాసి వారందరినీ ప్రియుల 5వ వచనంలో వారిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించి తెలియగా మీరు అన్ని జనుల్లోనికి వెళ్ళకుండా సమరయ ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశస్థులు
నశించిన గొర్రెల చేతులకు వెళ్ళి యేసు ప్రభు 12 మంది శిష్యులు పిలిచారు. 10 వచ్చాయి పిలిచి, సో మీరు అన్నిల మార్గంలో వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళండి? ఇశ్రాయేలు జనాంగం దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి సిస్టర్ అపవిత్రాత్మ దురాత్మను వెలగొట్టండి, రోగులను స్వస్థపరచండి. దాని కిందండి సువార్తను మీరు ఉచితంగా పొందారు కాబట్టి ఉచితంగా ప్రకటించండి. మీరు వెళ్తున్నప్పుడు 40 వచనం చూడండి. మీరు వెళ్ళినప్పుడు సునీత గారింటికో లేకపోతే వినోద్ గారింటికో లేకపోతే దేవతలకి వెళ్ళి మీరు వాక్యం చెప్పినారు. అప్పుడు ఆయన అంటాడు, వారు ఒకవేళ మిమ్మల్ని చేర్చుకుని వాడు నన్ను చేర్చుకున్నాడు, నన్ను చేర్చుకుని వాడు నన్ను పంపిన వారిని చేర్చుకుని. దీనిగా యేసు ప్రభు శిష్యులను సువార్త సేవను పంపుతూ, ఒకవేళ ఎవరన్నా మిమ్మల్ని ఇంటికి చేర్చుకొని అది ఎవరు వచ్చారు, సేవకులు వచ్చారని మిమ్మల్ని చేర్చుకుంటే శిలా బైబిల్ ఉందమ్మా, మీరు నన్ను చేర్చుకున్నట్టు. అంటే అమ్మా మనం ఒక సేవకుని వినోద్ ఎప్పుడైతే ఇంట్లో చేర్చుకుంటామో వాళ్ళు మనం పిలిచినా, ఒకవేళ వాళ్ళు వచ్చినా, ఆ పాస్టర్ గారు వచ్చారు, దేవుడు సేవకుడు వచ్చారు, ఈయన కేవలం సువార్త మాత్రం ప్రకటిస్తారు, వీరు దేవుడు వాక్యాన్ని ప్రకటిస్తారు, ఈయన దేవుడు నియమించాడని మనం ఆయన గౌరవిస్తే మనం యేసు ప్రభువుని గౌరవించినట్లంట. నన్ను గౌరవించిన వాడు నన్ను పంపిన నా తండ్రిని గౌరవించినట్టు. దేవుడు మన ఇంటికి రాడంట సునీతగా. యేసు ప్రభు మన ఇంటికి రాడు, ఆయన ఆయన శిష్యులను పంపుతాడు. ఎందుకంటే ఆయన అందరికి వెళ్ళలేడు. అందుకే మీరు నా నామంలో వెళ్తారు కాబట్టి ఎవరైనా మిమ్మల్ని నా నామంలో చేర్చుకుంటే వాళ్ళు నన్ను చేర్చుకున్నారు. నన్ను చేర్చుకున్న వారు నన్ను పంపిన తండ్రిని చేర్చుకుంటారు. అర్థమైంది కదా? ఏ సేవకులు మన ఇంటికి వస్తే వాళ్ళు మనం గౌరవించాలి. ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్ పాస్టర్, సైలెంట్ పాస్టర్ ఒక్కడే కాదు, ఎవరైనా మన ఇంటికి వచ్చినట్లయితే ఏం చేయాలంటే అంశాలని చేర్చుకోవాలి, మంచి గౌరవించి అయినంత వరకు మనం తినడానికి ఏదైనా నీళ్ళు ఇవ్వడమో, చాయ్ ఇవ్వడమో, ఒక లంచ్ టైం తెచ్చుకుని భోజనం పెట్టుకోవడం, వెళ్తూ చిన్న కాలు ఆఫరింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎంతో ఆశీర్వదించారు. మీకు ఎంతమంది తెలుసో లేదు, హిందూస్లో వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఏదైనా పూజారి లేకపోతే ఏదైనా సేవకులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకు గురు దర్శనం అని ఇస్తారు. గుర్తుందా? అంటే ఆ గురు దర్శనం అంటే అర్థం ఏంటి? ఆ గురువు సేవ చేస్తున్నాడు కాబట్టి ఆయన కుటుంబ మెయింటెనెన్స్ గురించి ఈయన మా ఇంటి వరకు వచ్చాడు కదా, మాకు ఆయన ప్రార్థన చేశాడు కదా అని వాళ్ళు ఏం చేస్తున్నారు, గురు దర్శనం ఇస్తారు. ఎందుకు? వాళ్ళ ఫ్యామిలీ మెయింటైన్. అలా వాళ్ళ ఇంటికి దాని కింద ఉందని నేను చదువుతాను. సో మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్లు, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన నా తండ్రిని చేర్చుకున్నట్లు. ఎందుకు? వాళ్ళు మన ఇంటి వరకు నడుచుకుంటూ వచ్చారు కదా, మన ఇంటిని వాళ్ళు చూస్ చేస్తున్నారు కదా. సో మన వాళ్ళు అలా దేవుడు సేవకు వచ్చాం. కొంతమంది మేము ఇంటికి వెళ్తాం కదా, ఎంత గౌరవంగా చూస్తారు తెలుసండి, ఎంత గౌరవంగా. కొన్ని గ్రామాలలో అయితే సేవకుడు వస్తే కదా ఎంత చక్కగా పెద్ద గౌరవంగా చూస్తారు, ఎంతో ప్రేమిస్తారు. ఇక్కడ తూముకుంట ఆ ఇంటర్వ్యూ అవుతుంది కదా, అప్పుడు మేము అప్పుడప్పుడే కొత్తగా ఆ ఏరియాకి వెళ్ళాము. నేను మా మిస్సెస్ పొలాల్లోకి లేకపోతే ఆ యొక్క ద్రాక్ష తోటలలో పనిచేసేటువంటి ఆంధ్ర రాజులు ఉండేవారు. మేము వాళ్ళ దగ్గర తెలిసి వాక్యం చెప్పుకోవడం, వాళ్ళు మీరు నమ్ముతారు లేదు, ఇంత పెద్ద బస్తా నిండా ద్రాక్షాలు ఇచ్చేవారు, బ్లాక్ గ్రేప్స్, కూరగాయలు ఇచ్చేవారు. అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు సేవకులు మనకి పిలిచారే, మన వారిని ఏం చేయాలా? గౌరవించాలా. మరి అప్పుడు ఎవరిని గౌరవించినట్లు? యేసు ప్రభు అంటాడు, మిమ్మల్ని చేర్చుకున్నవాడు యేసు ప్రభు అంటాడు, వాడు నన్ను చేర్చుకున్నట్టు, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన నా తండ్రిని చేర్చు. అంతేనా? దాని కింద చూడబట్టినారా? అందుకే ఏ దేవుడు సేవకుడు వస్తే మనకు గౌరవం. ప్రవక్త అని 41 ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నెడు సన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ప్రవక్త మనకి ఒక దేవుడు సేవకుడు వచ్చాడు, ఆయన ప్రవక్త అని మనం ఆయన గౌరవిస్తే ఆ ప్రవక్తకు రావాల్సిన బహుమానాన్ని దేవుడు మనకిస్తాడు. ఒక స్త్రీ ఉండేదండి, ఎలీషా ఆ రోడ్డు రోజు వెళ్తున్నప్పుడు ఆమె తన భర్తతో మాట్లాడయ్యా
ఈ సేవకుడు రోజు మన ప్రాంతంలో ఫస్ట్ కింగ్ సెకండ్ కింగ్స్ ఉంది వినోద వాక్యము. ఈయన రోజు మన దారిలో వస్తూ పోతుంటాడు. అయ్యా మన ఇంటి పైన ఒక రూమ్ వేద్దామని చెప్పి తన భర్తను ప్రేరేపించి ఒక మంచి రూమ్ వేసి, ఒక మంచం వేసి, ఒక టేబుల్ వేసి, ఎప్పుడు దాని మీద ఒక ల్యాంప్, కొన్ని నీళ్లు పెట్టేది. ఆ సేవకుడు వచ్చినప్పుడల్లా ఆ ఇల్లు దర్శించి కొంచెంసేపు అక్కడ రెస్ట్ తీసుకొని తిని త్రాగి వెళ్ళిపోయేవాడు. అట్లా వెళ్తూ వస్తున్నప్పుడు ఒకరోజు ఆమె కుమారుడు సిక్ అయితాడు ఉన్నాడు పొలంలో. అయ్యో నా తల అని చెప్పి ఆయన వచ్చి వాళ్ళ తండ్రి ఆ తొడల మీద లేకుంటే ఆయన తండ్రి ఆ భుజాల మీద వచ్చి ఆయన తల్లి. అప్పుడు తక్షణమే ఆ తల్లి చెప్పినప్పుడు ఆ తల్లి ఎలీషాకు కబురవుతుంది. ఎలీషా ఇంటికి వచ్చి ఆ కుమారుని చూసి అతని మీద ఆయన కన్ను మీద కన్ను పెట్టి కరెక్ట్ అతని మీద పట్టుకొని అతని చేతులు పెట్టి కాలు మీద కాలేసి అతను ప్రార్థించినప్పుడు ఆ కుమారుడు 7 సార్లు తుమ్మాడంట. 7 సార్లు తుమ్మిన వెంటనే అతను మళ్ళా నార్మల్ అయి బ్రతికాడు. చాలా మంది సర్వేలు కూడా ఆయనే యోనా. తర్వాత యోనాను దేవుడు నిలివే పట్టణానికి వెళ్ళబట్టి ఆయన తార్షీష్ పట్టణానికి వెళ్తాడు కదా. సో ఆ రోజు ఆ తల్లి ఈయన ఒక రూమ్ కట్టించి ఆయన గౌరవించినందుకు మన కుమారుడు చనిపోతే దేవుడు నాకు ఎంత సాయం. అట్లా మన సేవకులు దేవుడు సేవకులు నేను ఒక్కటే కాదు, నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినా నేను ఇక్కడ లేకుండా ఇంకొక సేవకుడు వచ్చిన ప్రపంచంలో ఎక్కడున్నా ఒక దేవుడు సేవకుడు మనకి వచ్చిన మనం కలిసినప్పుడు బైబిల్లో రాబడింది ఆయనకు డబల్ రెస్పెక్ట్ ఇవ్వాలంట. మనం నార్మల్గా అందరితో గౌరవంగా మాట్లాడితే దేవుడు సేవకునికి 2 అంతలు గౌరవించాలంట వినోద్ బైబిల్ రాయి. ఒక గిన్నెడు చన్నీళ్ళు మాత్రం తాగనిస్తే మన ప్రతిఫలం మనం పోగొట్టుకున్నమాట. అందుకే ఎవరైనా సేవకుడు వస్తే ఫస్ట్ నీళ్ళు ఇవ్వాలి. ఆయన తాగకుండా ఫస్ట్ నీళ్ళు ఎత్తికారు కదా. ఎందుకంటే వినోద్ ఆ రోజుల్లో ఇస్రాయల్ దేశంలో బాగా ఎండ. ఆ ఎండకు ఎవరైనా ఇంటికి వెళ్తే ఫస్ట్ వాళ్ళు చల్లటి నీళ్ళు ఇచ్చేవాడు. ఆ రోజుల్లో ఈ యొక్క చర్మంతో చేసిన బ్యాగ్ ఉండేదంట. ఆ బ్యాగ్ లో పోసి నీళ్ళని వాళ్ళు వచ్చినప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు ఆ బ్యాగ్ ఓపెన్ చేసి వాళ్ళు నీళ్ళు ఇచ్చేవాడు. ఎంత ఉండేదో కదా. మనం ఎంత అన్నం తిన్నా ఏం చేసినా నీళ్ళు తాగిన తృప్తి వేరే దగ్గర దొరుకుతావు. నేను రోజు 4-5 లీటర్లు నీళ్ళు తాగుతానండి. అది నా పొట్ట పెద్దగా అయిపోతుంది. ఎంత హాయి ఉంటుందంటే నీళ్ళు తాగితే. అలా బైబిల్ రాయబడింది నా సేవకుడు అని చెప్పి ఎన్నడూ చన్నీళ్ళు మాత్రం త్రాగించడం చాలు మీ ప్రతిఫలం మీరు పోగొట్టుకున్నారు. డెఫినెట్లీ యూ గెట్ యూ రిసీవ్ యువర్ రివార్డ్. సో ఎవరి సముద్రంలో దేవుడు బాలను తెరిపించి వీళ్ళందరినీ నడిపించి చివరికి వాళ్ళందరినీ ఐగుప్తులందరినీ నాశనం చేశాడు. అప్పుడు వారు ఇశ్రాయేలులను దేవుడిని మోషేను వాడు విశ్వసించారు కదా. అందుకని మనం కానీ దేవుడిని గౌరవించడమే కాకుండా ఆయన సేవకులను కానీ మనం గౌరవించినప్పుడు మనకి ఎంతో ఆశ. సో ఈరోజు మా టాపిక్ ఏంటంటే కదా, ఈరోజు మన టాపిక్ ఈ ప్రజలు ఈ 10 మార్లు నన్ను శోధించిరి. సో మొదట ఇశ్రాయేలు జనాంగం దేవుడు ఎక్కడ శోధించారంట? ఎర్ర సముద్రం దగ్గర శోధించారు. ఏమని శోధించారంట? అక్కడ మాకు సమాధులు లేవని చెప్పి ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తెచ్చావా? ఈ అరణ్యంలో పాత పెట్టడానికి తెచ్చావా? మేము వాళ్ళకే దాసులమై వాళ్ళకే బానిసలుగా ఉంటే ఎంతో బాగుంటుండే. మీకు అప్పుడే చెప్పాం కదా మోషే మేము అక్కడే ఉంటామని, మా మాట వినలేదని చెప్పి అనవసరంగా ఆయన మీద ప్రియులరా రెచ్చగొట్టి ఆయన కానీ లాస్ట్ ప్రియులరా దేవుడు ఏం చేశారంట? ఆ ఐగుప్తులందరినీ 600 రథాలు వాళ్ళ చక్రాలన్నీ దేవుడు కూడా తీశాడంట. మీరు ఎప్పుడన్నా వీల్స్ ఇన్ ద రెడ్ సీ అని కొట్టండి యూట్యూబ్లో, మీకు ఒక 4-5 యూట్యూబ్లో వీడియోస్ వస్తాయి. ఆ రోజు దేవుడు ఆ యొక్క చక్రాలను ప్రియుల వాళ్ళ రథాల చక్రాలు విరగొట్టినవి ఈ రోజు కానీ సముద్రంలో ఆ యొక్క ఇసుకలో అవి కూడుతున్నాయి, అవి కనబడతానే ఉంటాయి. అంటే ఎంత వాస్తవం ఉంది దేవుడు. సో కాబట్టి మనం ఇప్పుడే కానీ దేవుడు శోధించకూడదు. దేవుడు సేవకులకు గుర్తున్న మనం ఇప్పుడు ఏమో ఏం చేయకూడదు, మాట్లాడకూడదు. అది మనకు ఆశీర్వాదం. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించుగాక. ఆమేన్. అందరం చెప్తాం ఆమేన్. ఆమేన్. ఒక 2 నిమిషాలు కలుపుకుందాం.
ఎర్ర సముద్రం దేవుడు 2 భాగాలు చేసి వారిని నడిపించి శత్రువులందరినీ హతము చేసి ఆయన గొప్పతనాన్ని ప్రియులలో చూపించుకున్నాడు. కానీ ఇశ్రాయేలు జనాంగం ప్రియులలో తెరవక మోషేకు విరుద్ధంగా సనిగారు. ఎప్పుడైనా మోషేకు విరుద్ధంగా సనిగితే దేవుడు అంటాడు, వాడు నాకు విరుద్ధంగా సనిగారు. సేవకులకు విరుద్ధంగా ఇప్పుడు సనకూడదు ప్రియులారా. యేసు ప్రభు అంటాడు, నా సేవకులను మీరు చేర్చుకుంటే మీరు నన్ను చేర్చుకున్నట్టు, మీరు నన్ను చేర్చుకుంటే నా తండ్రిని చేర్చుకుంటారు. ప్రవక్త అని ప్రవక్తలు చేర్చుకుంటే ప్రవక్త ప్రతిఫలం పొందుతాం. నీతిమంతుడని నీతిమంతులు చేర్చుకుంటే మనం నీతిమంతుని ప్రతిఫలం పొందుతాం. అంతేకాకుండా వాక్యంలో రాయబడిన ప్రియులారా, నా సేవకుడని ఇచ్చిన వాళ్ళలో ఒక్కడికైనా మీరు సన్నిధులు మాత్రము ఇంకటి సన్నిధులు ప్రారంభించున్నావు, వాడు తన ప్రతిఫలం పోగొట్టుకున్నాడంట. నీలో గ్లాస్ నీళ్ళు ఇస్తే చాలంట. ప్రభు నామంలో వచ్చారు కదా, వాళ్ళు ప్రభు సేవ చేసుకుంటూ మందికి వచ్చారు కదా, వాళ్ళని గౌరవించాలి కదా. మనకే మంచిది, దేవుడు వాళ్ళని పంపాడు, దేవుడు సేవకులు వాళ్ళు. వాళ్ళని గౌరవిస్తే మనం దేవుడికి గౌరవించినట్టు, వాళ్ళకి నీళ్ళు ఇస్తే మనం దేవుడికి ఇచ్చినట్టు. ఎందుకంటే దేవుడు మనకి రాడు కదా. ఎవరెవరైతే మోషను గౌరవించారో వాళ్ళందరూ దీవించబడ్డారు. ఎవరెవరైతే మోషకు విరుద్ధంగా మాట్లాడారో వాళ్ళందరూ అరణ్యంలోనే హతమార్చబడ్డారు. మనకు దేవుడిని ఎప్పుడైనా శోధించు, దేవుడి సేవకులు విరుద్ధంగా ఎప్పుడు మాట్లాడుతూ ఇంకా లోబడినట్టు చెప్పి పరిశుద్ధుడైన మా తండ్రి, థ్యాంక్ యూ ప్రభావ. చక్కటి ఈ సాయంత్రం సమయంలో ఈ బైబిల్ స్టడీలో 10 అనే మాట నేర్పించారు. దేవా, మీరు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు ఆది కాండం 1వ అధ్యాయంలో 10 సార్లు దేవుడు పలికెను, దేవుడు పలికెను, దేవుడు పలికెను, దేవుడు పలికినప్పుడు మీరు పలికినప్పుడల్లా ఏదో ఒకటి సృష్టించబడ్డది. వెలుగు కమ్మని పలకగా వెలుగాయను. దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలను కలగమని పలికినప్పుడు కలిగినప్పుడు, సముద్రంలో చేపలు కలగమని చెప్పినప్పుడు చేపలు అయినాయి. అలా మీరు పలికినప్పుడల్లా ఏదో ఒకటి కలిగింది ప్రభు. యు సెడ్ అండ్ థింగ్స్ హావ్ ఎగ్జిస్టెడ్. ఆయన తన వాక్కును పంపి వారికి బాగు చేసి ఆ శతాధిపతి అయినట్టు ప్రభు, నువ్వు ఒక నోటి మాట చదివిస్తే చాలు నా దాసుడు స్వస్థపరచబడతాను. అయ్యా, మేము చదువుకున్నాం ఆదాము నుంచి నోవా వరకు 10 ప్రభా తరాలు గతించాయి. మేము చదువుకున్నాం ప్రభా, మీరు ఐగుప్తు దేశం దీనికి నీ మాట విననందుకు 10 తెగుళ్ళు పంపించారు, నీ ప్రజలను విడిపించారు. అదే విధంగా ఈ ప్రజలు నీ మార్గంలో నడవాలని వారికి 10 ఆజ్ఞలు ఇచ్చారు. అంతేకాకుండా ప్రభా, ఈ 10 మంది కన్యకల గురించి మాకు కొన్ని సత్యాలు నేర్పించారు. దాంట్లో కొంతమంది 5 నిర్లక్ష్యం చేశారు, కొంతమంది జ్ఞానంగా ప్రవర్తించారు. చివరికి 10 మంది కుష్ఠ రోగుల గురించి మాకు చెప్పి చివరికి ఒక్కడ మాత్రమే యేసు ప్రభు దగ్గర తిరిగి వచ్చి థ్యాంక్స్ చెప్పాడు. ఈరోజు మేము నేర్చుకున్నది, ఈ ఇశ్రాయేలు జనాంగము నాకు విరుద్ధంగా 10 మార్లు నన్ను శోధించారు. దాంట్లో మొదటిసారి మేము చూసాం వాళ్ళు ఎక్కడ శోధించారంటే ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు శోధించారు. వాళ్ళు డైరెక్ట్ గా నిన్నేమనలేదు కానీ ప్రభు, వాళ్ళు మోషే మీద సనిగారు.